మహాలయ పక్షాలలో ఈరోజు శాస్త్రహత మహాలయంగా వ్యవహరిస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మన పూర్వీకులకి మనం ఎప్పుడూ కూడా నమస్కారం చేయాలి, కృతజ్ఞతలు. అందుకని రుణాల్లో ఋషి రుణం ఇలా మన వాళ్ళు చెప్తారు చూడండి. ఆ ఋషి రుణాల్లో తీర్చుకునేటువంటిది మహాలయ పక్షం. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఏది నువ్వు వెంట పెట్టుకొని వెళ్ళొద్దు, ఇక్కడే అన్నీ నెరవేర్చేసుకో. అందుకని గొప్ప అవకాశం ఏంటంటే మహాలయ పక్షాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి తర్పణాలు విడు. ఈరోజు ఏమిటి? శాస్త్రహత మహాలయం. శస్త్రహత మహాలయం, దీన్నే శాస్త్రహత మహాలయం. దీర్ఘం వస్తే శాస్త్రం. శాస్త్రం అంటే శస్త్రముల చేత హతులైనటువంటి పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు తర్పణాలు వదులు. శస్త్రహత పూర్వీకం ఉద్దిశ్య అహం తర్పణం కరిష్యే అని. శస్త్రహత పూర్వాన్ అంటే శస్త్రం అంటే ఏంటమ్మా? ఆయుధం. బాణాలతో కానీ, ఇప్పుడు బాణాలు ఏమున్నాయి, ఆయుధాలతో కానివ్వండి, కత్తులతో కానివ్వండి. కొంతమంది దిక్కుమాలినటువంటి మరణం పొందుతారు. కొంతమంది పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కొంతమందికి తెలియదు. ఆ శవాలు ఎక్కడున్నాయో కూడా మనకి తెలియదు. పూర్వీకుల్లో కొంతమంది తగలబెట్టిపోయినా కొంతమంది శస్త్రాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా పైలోకానికి వెళ్ళారో లేరో మనకు తెలియదు. పైలోకానికి వెళ్లకుండా ఇక్కడ ఉండకుండా పాపం మధ్యలో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మన పెద్దల్లో ఎవరైనా కొంతకాలానికి తిరిగి రాలేదనుకోండి, వాడు ఏ రకంగా చనిపోయారో మనకు తెలియదు. వాళ్ళు శస్త్రహతులు కావచ్చు, ఆయుధం యొక్క దాడికి గురైపోయి ఎవరైనా వాళ్ళని పొడి చేసి ఉండవచ్చు. కాబట్టి అటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే కేవలం మన కుటుంబీకులనే కాదు, మొత్తం లోకమంతా వసుధైక కుటుంబకం, విశాలమైనటువంటి బుద్ధి మనకు ఉండాలి. అది నేర్పుతోంది ఈ మహాలయ పక్షం. కాబట్టి లోకం మొత్తంలోనూ ఈ రకంగా ఆయుధాల వల్ల ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ నేను ఉద్దేశించి అహం నేను తర్పణం కరిష్యే, ఈరోజు నేను తర్పణం చేస్తున్నాను. నాకు ఆ సంస్కృత పదాలు రావండి. శుభ్రంగా నీళ్లు తీసుకో. పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ సులువుగా చెప్పారు. నీళ్ళంటే తెలుసు కదా నీకు. నీళ్లు తీసుకొని ఇలా 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 చెయ్యి ఇలా పెట్టి నేను నీళ్లు వదులుతున్నాను. ఈ నీళ్ళు వదలటం అనేది మన తెలుగులో ఉంది కదా, జాతీయం. నేను నీళ్ళు వదిలేస్తున్నానంటే సంబంధం ఏమీ లేదనండి. కాబట్టి నీళ్ళు వదులుతున్నాను, వాళ్ళని ఉద్దేశించి తర్పణం చేస్తున్నాను అని అనుకో. చక్కగా వాళ్ళకి చేరుతుంది. ఎంతో గొప్ప పుణ్యాన్ని నువ్వు పొందుతావు. ఆ రుణాన్ని నుంచి కూడా నువ్వు విముక్తుడివి అవుతావు. కాబట్టి రుణం తీర్చుకునేటువంటి అద్భుతమైన అవకాశం మహాలయ పక్షం. ఆ మహాలయ పక్షాల్లో ఈరోజు అందరూ కూడా శస్త్రహత మహాలయం పాటించి తమ రుణాన్ని తీర్చుకునేదరు గాక.